हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ ఇదైతుందా? అగ్గో ఇది కాలేంది. పోనీ ఇదైతుందా? అగో అయ్యేదేంటిది? ఏ ఆగే నీకు శుభవార్త చెప్తా గాని ఇదైతుంది కావచ్చు. ఓ పిచ్చోడా, పిచ్చి లేపకు, ఏంటిదో చెప్పు. ఓ పిచ్చిదానా, ఇప్పుడే జాతకం చూయించుకున్నా, ముట్టిందల్లా బంగారం అయితే అని చెప్పిండు. ఓ పిచ్చోడా, జాతకం కాదు, వాస్తు మంచిగా ఉండాలి. ఆగో వాస్తుకేందే? ఇంటి వాస్తు మొత్తం మంచిగానే ఉండే. ఇంటి వాస్తు కాదు, నీ ఒంటి వాస్తు మంచిగా ఉండాలి. ఒంటి వాస్తా అదేంటిది? నువ్వు అంగిడువు. వాస్తు ప్రకారం అంగి ఇట్లేసుకోవాలి, అన్ని కలిసి వస్తాయి. నీకు ఇట్లా ఏ సన్యాసి చెప్పిండే? మరి నీకట్లా ఏ సన్యాసి చెప్పిండు? ఏంది రంది కొద్ది కూసున్నావు? ఏం లేదే, బాగా బాధ అనిపిస్తుంది. తినేది తినేదే పడుతుంది, తాగేది తాగనే పడుతుంది, అంతగానే ఏం బాధ? మంచి మంచి వాళ్ళు అందరూ ఫస్ట్ చచ్చిపోతారట కాదే? అయినా గాని మీ దిక్కు అంత మంచి వాళ్ళు ఎవరు ఉన్నారు తీయరాదు. మంచోళ్ళు అందరు మీ దిక్కున్నారనే బాధనే. భాగ్య, నీ బర్త్డేకి నేను ఒక మంచి గిఫ్ట్ తెచ్చిన. అబ్బా, నువ్వెంత మంచో అని అడగక ముందు అన్ని పట్టుకొస్తావు, ఇంత కదా ఏంటిది అది? పాత బట్టల మూటనే. ఇగో నీకు ఇష్టమైన స్టీల్ సామాన్ కొనుక్కో. ఈ లొల్లి పాడుగానే ఏం లొల్లే, ఊకే మా అన్నదమ్ములతోటి అటన్ లేక ఇటన్ లేక చచ్చిపోతానా. అవసరం లేదు, పొత్తుల కుటుంబం వేరు పడదాం పటు. ఏంది విడిపోదామా? అవును, ఈ కుటుంబంతో విడిపోదాం. కాదే, ఒక అరటి పండ్ల గెల ఉంటది, దాని రేట్ ఎంత ఉంటది? ఓ 50-60 ఉంటది కావచ్చు. ఆ గెల నుంచి రాలిపోయిన అరటి పండ్లు అవి కూడా మంచియే, కానీ పక్క పంటి కుప్ప పెట్టి ఉంటాయి. అవి రేట్ ఎంత ఉంటది? ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఉంటది. చూసినావా, ఆ గెల నుంచి విడిపోయినాయి కాబట్టి వీటి విలువ అంత తక్కువ. మనం కూడా విడిపోయింది అనుకో, 5 రూపాయల కుప్ప అట్టి పండేసి మన విలువ 5 రూపాయల కుప్ప అవుతుంది. అమ్మా, మీ వీడియోలు మంచిగా ఉంటాయమ్మా. సరే సరే గానీ నీకు కడుక్కోవడానికి కొంచెం సిగ్గు అనిపించలేదా? హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అట్లనే ఆ పక్కకున్న గంట కొట్టండి ఫ్రెండ్స్ అని అడుక్కుంటే నేనేమన్నా అంటన్నా అమ్మా? సరే ఆగు, అన్నం పట్టుకత్తా. అద్దమ్మా, మీరు పెట్టిన అడ్డమైన గడ్డి తిని నా కడపంతా ఖరాబ్ అయిందమ్మా. గోళీలుంటే ఇప్పించండి అమ్మా. ఇవరిదాకా ఎటుపోయినావు? ఇవాళ బంగారం రేటు 10 రూపాయలు తగ్గిందట, పోయి చైన్ తెచ్చుకున్నా. నాకు బాగా ఆనందం ఉన్నది. కొట్టుకు పోయి చక్కెర దేపో. ఓ బిత్తి రోడ దుకాణంలోకి పోయి చక్కెర తెమ్మన్నా, కొట్టుకో పొమ్మని లేదు. ఇట్లా ఇట్లా పైసలు ఇచ్చిపో, సిల్లర సామాన్ తేవాలి. ఒక్క నువ్వే అంటావు పైసలు ఇవ్వమని. పైసలకు 10 రకాల పేర్లు తెలుసా? పైసలల్లో కూడా రకాలు ఉంటాయా? అవునే, గుళ్ళెచ్చేదాన్ని ఏమంటారు? దక్షిణ. మరి బడిలా? ఫీజు. పెండిళ్ళల్లా? కట్నం. విడాకులల్లా? భరణం. ప్రభుత్వానికి ఇచ్చేది? పన్ను. కోర్టులో ఇచ్చేది? జరిమానా. రిటైర్మెంట్ అయినాక వచ్చేది? పెన్షన్. ఆఫీసులలో వచ్చేది? జీతం. కూలి పనిలో వచ్చేది? కూలి. పిల్లలకి ఇచ్చేది? మెయింటెనెన్స్. బ్యాంకులో అప్పు ఇచ్చేది? లోను. హోటళ్ల సర్వర్ కి ఇచ్చేది? టిప్పు. ప్రభుత్వ ఆఫీసులలో అక్రమంగా తీసుకునేది? లంచం. మీ నాన్న నాకిచ్చింది? వరకట్నం. మరి నేను నీకిచ్చేది? ఎడ్డెడ్డి సూపులు చూడకు, నీకు నేనిచ్చేది ఇంటి ఖర్చు. ఓర్ని ఎప్పుడురా పాయింట్ వేసుకుంటే ఆలస్యంరా, 10 నిమిషాల నీ ఇంటి ముందర ఉంటా. ఏంది తెగ సంబరపడతాను? ఫోన్ లెవెల్ ఇంతగానో మాట్లాడేది? ఏం లేదు, మా దోస్తు పుల్లయ్య పిల్లని తప్పిపోయిందట, దావత్ ఇస్తాడట, రమ్మంటాడు. దినాలు గాను దింపుడు గల్లం గాను ఎత్తుకపోయి ఏటుగడ్డకు పెట్టా. అరే ఎవ్వల్నే? వాని బొంద పెట్టి బోర్లయ్యా. అరే ఎవ్వల్నంటే? వాని తాడు దెంప తలపండు వాళ్ళగా. ఓ బిత్తిరిదానా, ఇవ్వాలంటే చెప్తలేవు. ముత్తంత పనికి 30,000 తీసుకున్నాడు లంచం. ఆ సారు మంచోడే, తియ్యి ఏమనకు. వాని మంచి మట్ల ఓను ఏం మంచి. నువ్విచ్చిన 30,000 లంచంలో ఒక 100 రూపాయల నోట్ ఎక్కువ వచ్చిందట, ఇగో ఇచ్చిండు తీసుకో. ఇక ఇంతకన్నా మంచోడు ఉంటాడా? ఓ తిట్టబడుతుంది. అబ్బో సంబరం, ఇగురం విల్లలకి నట్టే ఉన్నది. స్వీట్ గంటతో తింటానవేంది? మొన్న డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు స్వీట్ ముట్టనే ముట్టద్దని చెప్పిండు, అందుగుంచే ముట్టకుంటా తింటాను. నీదైతే రాజయోగం. రోజు బ్రాండ్ సీసాలు బీర్ సీసాలు తాగి బాగా సుఖపడతావు. నేను మాత్రం వంట పని ఇంటి పని చేయలేక అరిగోస పడతానా. అంటే నేను బాగా తాగి సుఖపడతానే కదా నీ అనుమానం. ఒక్కసారి దీని టేస్ట్ చూడు, నీకు అర్థమైతది. చీచి పాడు గాని ఎట్లా తాగుతానో నాలుగంతా మంట మండుతుంది. ఏం చేయాలి బంగారం, నువ్వు ఇంటి పనిలా కష్టపడతా అంటే నేను ఎట్లా సుఖపడతా చెప్పు. అందుకోసమే ఎట్లున్నా తాగుతానా. బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి తలనొప్పి అని చెప్పేసి అల్లాడుతున్నావు. పద ఎంఆర్ఐ తీపిస్తా పద. ఎంఆర్ఐ ఖర్చు ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? 8,000 రూపాయలు అవుతుంది. పొద్దున శారీ షాప్ కి వెళ్ళినప్పుడు పట్టు చీర 8,000 రూపాయలు చెప్పాడు. ఎంఆర్ఐ ఖర్చు పెట్టి 8,000 ఏందో, నాకు పట్టు చీర కొనే వచ్చు కదండి. మరి నీ తలనొప్పి
ఆ పట్టు చీర కొనలేకపోయాననే కదా ఈ తలనొప్పి వచ్చింది. తల్లి నువ్వే ఇస్తానా ఈ ప్రపంచం ఏ పిల్లమైన వసాయి చెప్పావా? ఏపటికి ఆ సీరియల్ చూస్తావు? సీరియల్ చూసి చూసి బోర్ కొట్టదా? నిన్ను 8 సంవత్సరాల నుంచి చూస్తున్నా, బోర్ కొట్టిందా? ఏయ్ నా మీద దెబ్బే పడల గాని డబ్బెడు పడుతుంది. నువ్వంటే నాకేమన్నా భయం అనుకుంటున్నావా? అవును, నేనంటే నీకు భయమే. నువ్వంటే ఎట్లా భయం చెప్పు నాకు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 5గురిని తీసుకొచ్చుకున్నావు, పూర్వాళ్ళకి వచ్చినప్పుడు 50 మందిని తీసుకొచ్చినావు, లగ్గానికి 200 మందిని తీసుకొచ్చినావు. భయం లేదే ఇందరిని తీసుకొచ్చుకున్నావా? ఇక్కడ సింహం నీ ఇంటికి సింగిల్ గానే వచ్చినా. చెట్టు మీది లొట్టి చూసి లొట్టలయ్యకో, లొట్టిడి సేదాక జర్ర లొల్లి పెట్టకో. బాగా హుషారున్నావు, ఇంత కెట్టుపోతున్నావు. జబర్దస్త్ దావతి తాండు తాగి ఊగుతా. అవును, నీకు దావతిచ్చేటోళ్ళు ఎవరు? నా జాన్ జబ్బ జిగిరి గుండె తూట. ఆ తూటకు పెళ్ళాయి హనీమూన్కి వేయరు కదా? టిక్కటి ఆన్ పెళ్ళానికి ఒక్కదానికే కన్ఫర్మ్ అయిందట. ఆమె ఒక్కదాన్నే హనుమూన్ కు పంపించిండే, ఈడు ఇంటికానే ఉన్నాడు. భాగ్య, మన ఇంట్లో పప్పులు మొత్తం బయట వరవై. అగ్గరు అవే అడ్డగోలు రేట్లున్నాయి, బయట కూడా వేయమంటున్నావు. పక్కింటోడు ఏమంటాడు తెలుసా? మీ పప్పులు ఏం ఉడికే అంటాడు. ఉడకని పప్పులు మన ఇంట్లో ఎందుకే, బయట వారవై. ఎక్కడికి వెళ్తున్నావు ఇవన్నీ తీసుకొని? ఫేస్ వాష్ చేసుకోవడానికి. దీని అమ్మ జీవితం, వాష్రూమ్ కడగడానికి కూడా ఇన్ని వాడరు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆగు, ఎక్కడికి పోతానావు? ఆత్మహత్య చేసుకోవడానికి. ఇగో ఈ సంచి కూడా పట్టుకొని పో. ఈ సంచెందుకు? ఒకవేళ నీ మనసుకి ఇట్లా మార్చుకునేది ఉంటే వచ్చేటప్పుడు కూరగాయలు పట్టుకురా. నెయిల్ పాలిష్ చెరిగిపోకుండా అంట్లు ఎలా తామాలి? నీ భర్త చేత తోమించాలి. ఏమే బుజ్జి, చెప్పావా? మొన్న 1000 రూపాయలు ఇచ్చినా కదా, దాపెట్టి మనీ ఇక్కడ తీసుకురాపో. అయ్యో బావా, ఖర్చు అయిపోయినాయి. ఎప్పుడు ఇస్తావు మరి? రేపు 700 ఇస్తా, ఎల్లుండి 500 ఇస్తా. ఎన్ని అవుతాయి? 1200 అవుతాయి. ఇంకా 200 ఇక్కడ మరి. హలో, ఇంటికాడ ఇవ్వలేరు రా, పండుగకు పోయింది రాడి. ఓరు పోడా, స్పీకర్ పెట్టినా మెల్లంగా మాట్లాడరా. సరే సరే రా, నువ్వు అన్నీ అయితే రెడీ చేసి పెట్టు. అవునా, మా దోస్తుల ఇంటికి పోతాను నేను. ఈ పండుగ ఏం పని ఆడా? 1,00,000 సుక్కల నోము నోస్తాడట, పోతా. 1,00,000 వత్తుల నోము విన్నా గానీ 1,00,000 సుక్కల నోము ఎక్కడిది? నీకు అన్ని అనుమానాలే, కొత్తగా పెట్టిన మొగోళ్ళ నోము ఇది. మరి ఏమైందండి? నిద్ర లేవగానే అంత బాధపడుతున్నారు. నాకు పీడకలు వచ్చింది. అవునా, ఏం కలుచింది ఏంటి అంత బాధపడుతున్నావు? మళ్ళీ పెళ్ళయిందంట. మళ్ళీ పెళ్ళైనట్టు వస్తే హ్యాపీగా ఉంటావు కదా నువ్వు. అబ్బా, నాకు మళ్ళీ పెళ్ళయింది. నీతోనేనంట. అరే, అలిగిన కాడికి చాలే, లేచి బుక్కడంత బువ్వ తినే. నువ్వు నా కోసం చేసింది ఏం లేదు లే. పెళ్ళాన్ని సుఖపెట్టాలంటే బొచ్చడి చేయాలి ఇంట్లో మొగోడు. కానీ మొగడు ఆనందపడడానికి పెళ్ళం చేసేది ఒక్కటే. నువ్వు నా కోసం చేసింది ఏమున్నది? ఒక ఉడికిన బువ్వ తప్ప. భర్త భార్యను సుఖపెట్టాలంటే ఒక దోస్తుగా, ప్రేమికుడుగా, ఒక వంట మనిషిగా, ఒక ఎలక్ట్రీషియన్ గా, ఒక ప్లంబర్ గా, ఒక మంచి శ్రోతగా, ఒక పనివాడిగా, ఒక అంగరక్షకుడిగా, చెప్పిన ప్రతి మాట వినేవాడిగా, చెప్పిన ప్రతి పని బుద్ధిగా చేసేవాడిగా, ఒక చక్కని తెలివితేటలు గలవాడుగా, ఒక ధైర్యశాలిగా, ఒక సంపాదన పరుడుగా, అడిగినవన్నీ కొనిచ్చేవాడిగా, ఏమీ కొన్నా ఏమీ అడగని వాడిగా, మీ పుట్టినరోజు కూడా మర్చిపోకుండా ఉండేవాడిగా ఉంటే నువ్వు నా కోసం ఏం చేసినవంటవా? కానీ భర్తను సంతోషపెట్టాలంటే ఇవన్నీ అవసరం లేదు భార్యమని. భర్తను భార్య ఒంటరిగా వదిలిపెడితే చాలు, అదే 10,000. ఈ రోజు నుండి మందు తాగని ఒట్టి వేశారుగా, తాగారా? అంత మాట అన్నాక ఎలా తాగుతాను బంగారం? నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడండి. నీ కళ్ళేంటి అంత లోపలికి వెళ్ళాయి? అంత చిక్కిపోయావేంటి బంగారం? నువ్వు అంటే నాకు అంత ప్రేమ. ఏనాడు నీ మాట జవదాటను ఈ జనంలో. అన్నం తిందాం. బావా, పక్కింటి పద్మ కొత్త చీర కొనుక్కున్నది బావా. అవునా? ఎంతో కనుక్కోపోయినవే, నీకు కూడా కొనిస్తా. నాకేం తెలుసు, మీ ఆయన్నే అడుగు అని అన్నది.
నాకు ఆగో నేను మాట్లాడతా గాని. నీకేం తెలియదు, నువ్వు ఆగు, నేను మాట్లాడతా. ఏంటిది? నాకేం తెలియదా? చిన్నప్పుడేమో మా అవ్వ అన్నది నీకేం తెలియదు ఆగురా నేను మాట్లాడతా అని. పెళ్లి అయినాక నువ్వంటున్నావు నీకేం తెలియదు నేను మాట్లాడతా ఆగని. కొన్ని రోజులు ఆగి నా వయసు మీద పడ్డ తర్వాత అప్పుడు మన పోరగాన్లు అంటారు ఆగునారా నీకేం తెలియదు మేము మాట్లాడతాం అంటారు. ఇంతకు నాకు తెలిసిన వయసేందో తెలియని వయసేందో అన్ని తెలిసిన వయసేందో పూర్తిగా తెలియకుండానే నా కథ కంచుకు పెట్టట్టున్నది కదా భాగ్యం. అది ఒకవేళ ఒప్పుకుంటే ఏం చేసేదాన్ని? 2 ఫ్యామిలీ పెట్టేవాడిని. ఉన్నదా ఏంది? అదే 2 కుటుంబాలను పెంచే శక్తి ఉన్నదా? శక్తి ఉన్నదా? హలో బంగారం, నీకు విషయం చెప్పనా? చెప్పు. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇంకా ఇంకా నీ కళ్ళు అద్భుతంగా ఉంటాయి. అసలు నువ్వు ఒక దేవకన్యలా ఉంటావు. అరే సరే, ఏం చేస్తున్నావు? జోక్. తాగితే నువ్వన్నీ మర్చిపోతావా? ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్పాను. పో, నీ కర్మ. ఏం చెప్పావు? నిజంగా గుర్తులేదు. మర్చిపోయావుగా, పోరా. ప్లీజ్ ప్లీజ్ ఏం చెప్పావో చెప్పేళ్ళు. రేపు ఫ్రీయా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను భాగ్య నాకు లాటర్ జరిగిందే ఆ పైసలతో మనం ఏం చేద్దామే? అబ్బా అలా కొన్ని నాకు ఇయ్యవా? మా అవగారింటికి పోయి కొన్ని రోజులు సంతోషంగా ఉండత్తా. సరే 20 రూపాయలు తగిలింది, 10 రూపాయలు నీకు 10 రూపాయలు నాకు. పో చెప్పని తయారైపో. ఒక 10,000 అప్పు ఇయ్యవా? నీ జీతం అచ్చుడుతోనే ఇస్తా. ఏంది? నా జీతం వచ్చినాక ఇస్తావా? గోడకేసిన సున్నం పెళ్ళానికి ఇచ్చిన పైసలు అత్తయ్యా? 1 రూపాయి గవ్వ కూడా లేదు నా దగ్గర. నీకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉంటే నా సీరియల్ నిడిచిపెట్టి నీ బెడ్ కడ వారం రోజులున్నా. గింతన నీవన ఉన్నదా? ఒక 10,000 ఇవ్వంటి ఇస్తలేవు, అది కూడా అప్పుగా. ఏంటండి? వంట అయిందా లేదా? నాకు బయట పని ఉంది, అవ్వకపోతే చెప్పు, బయట తినేసి పని చూసుకొని వస్తా. ఆగండి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల్లో వంట అయిపోద్దా? లేదండి, నేను 5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తా, ఇద్దరం కలిసి బయట తినేద్దాం. బాగా తెలివైన పురుషులు ఉంటే 145 దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉందట. అంతటి ఘనకీర్తి కలిగిన పురుషులను పట్టుకొని భారత స్త్రీలు కూరగాయలు పట్టుకోనరా, వంట చెయ్యి, పిండి రుబ్బు, పాల ప్యాకెట్ పట్టుకరా అనడం ఎంతవరకు న్యాయం? ఏంటిది నోర్లు ఎత్తాంది? ఏం లేదు, ఆవలిస్తానా.